దళితుడిని సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, అటెంప్ట్ మర్డర్ చేయబోయారు కనుక అరెస్ట్ చేశారు, చట్టం దాని పని తాను చేసింది లోకేష్ గారు చెప్పారు. అంటే లోకేష్ గారు చూసారేమో అక్కడ దగ్గర ఉండి. అంటే దళితులు అంటే అసలు ముందు లోకేష్ గారికి అంత పలసన, అంటే కిడ్నాప్ అయిపోయి అంత దమ్ము లేని వాళ్ళం దళితులు, తన్నులు తినడానికి సిద్ధమైన వాళ్ళం దళితులు, దొంగ కేసులు పెట్టడానికి సిద్ధమైన వాళ్ళం దళితులు. ఇంకా వీళ్ళు మారడండి. ఏదైనా ఒకటే చెప్తున్నామండి మీకు, ఇవాళ మీరు రేపు మేము. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అనేది ప్రతి ఒక్క విషయంలో ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం, మేము చూస్తాము. రేపొద్దున మేము కూడా చెల్లించేస్తాం. ఈరోజు అప్పు తీసుకుంటున్నాం, రేపు మీకు వడ్డీతో సహా చెల్లించేస్తాం. ఇదే మేము చెప్పగలిగింది. ఎందుకనంట ఈయన వెళ్తాడంటే ఏంటి? ఏమండి త్రిపులార్ గారు మాటలు మనకందరికీ తెలిసినాయే కదండి. మొక్కు పట్టించుకుని గుండు పట్టించుకోమనండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఆయన అవతారాన్ని ప్రజలందరికీ చూపించుకోమనండి. ఆ పిచ్చివాగుడు వాక్కుంటా రోడ్డు అమ్మడి తిరగమనండి. అసలు ఆల్రెడీ ఆయనకి పిచ్చెక్కిపోయిందని అంటున్నారుగా పాపం మహిళలందరూ. ఆ పిచ్చిలో ఇదొక వాడు. మాట్లాడుకోమనండి, ఎన్ని మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం ఏమీ లేదు. చూడండి, జనాన్ని చూడండి. మీరు పదవిలో ఉండి మీరు రోడ్డు మీదకి రండి, మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో చూడండి. ఈరోజు ఇది చూడండి, ఈ జనసంద్రం చూడండి, సముద్రంలా వస్తున్నారు ప్రజలు. అంటే ఎవరికి ప్రేమ, మనుషుల్లో ఎవరి మీద ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది కదా. ఏడవలేని ఏడుపు ఏడవద్దు దయచేసి. ఇక త్రిపులార్ గురించి చెప్పుకోవడానికి అసలు ఏ విషయమే లేదు. ఆయన గురించి మాట్లాడుకుంటే కూడా మనకు టైం వేస్ట్, అది తీసేయండి. లాండర్ చాలా సూపర్గా ఉందండి. మా హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా చేస్తున్నారు. ముందుగా ఒక నమస్కారం ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఆడవాళ్ళందరినీ రక్షించేసే వ్యక్తి ఆయన. అబ్బా నేను రావాలి చూడండి, నేను రావాలి చూడండి, ఎరగదీసా. ఇప్పుడు వచ్చేమంటున్నాడు, ఒక అంగీ వేసేసుకొని ప్రతి దేవాలయానికి వెళ్ళిపోయి ఆయన పుణ్యాలు చేసుకొని వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఏంటో చూడయ్యా, నీ నియోజకవర్గంలో జరిగేదేంటో చూడు. ఇక్కడ దళిత ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు చూడు. 3000 మందికి రక్షించేస్తా, 6000 మందికి రక్షించేస్తా, ఒక్కళ్ళు రక్షించు. నీ నియోజకవర్గంలో ఒక్కళ్ళని రక్షించు. ఎందుకండి మాటలు? అసలు ముందు మీకు ఒకటి విజ్ఞత ఉందా? మీకే నిజంగా విజ్ఞత ఉంటే నీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని నువ్వు ఖండించావా? ఒకటి మీరు తనుకోవడానికే టైం సరిపోతుంది. ప్రజల గురించి ఎవరో పట్టించుకోవట్లా, మహిళల గురించి అసలే పట్టించుకోవట్లా. ఎప్పటికైనా కళ్ళు విప్పి మీరు చెప్పిన మాటలు 100లో 1% చేసి చూపించండి. ఆ రోజున మీకు అబ్బా మంచోళ్ళని మేమే చెప్తాం.